ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే రోజులలో ఎలాంటి అద్భుతమైన యోగాలు పట్టబోతున్నాయి, వాళ్ళ యొక్క అదృష్టం ఎలా మారబోతుంది, వాళ్ళు జాక్పాట్ కొడుతున్నారా లేకపోతే వాళ్ళు మంచి ఇంకా సమస్యలతోనే కొట్టుమిట్టాడతారా అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రాబోయే క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు చవి చూడని విజయాలన్నీ కూడా వాళ్ళని వరించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి మే 1వ తేదీ వరకు కూడా గురుడు తృతీయ స్థానంలోనే సంచారం చేస్తాడు. ఈ తృతీయ స్థానంలో గురుడు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా మేము ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని మీకు ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అయితే మే 1వ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి సంచారం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి జీవిత ఆశయం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క జీవితంలో కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో మనం ఒక్కసారైనా జీవితంలో ఒక ఇంటినైనా మనం నిర్మించుకుందామని, లేకపోతే జీవితంలో సొంత ఇంటి కళ సాకారం చేసుకుందామని ఆలోచించే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం ఒక ఇంటి యజమాని అవుతారు. ఒక ఇల్లుని కట్టుకోవడం కానీ, ఒక ఇల్లుని కొనుక్కోవడం కానీ, లేకపోతే ఖచ్చితంగా కూడా మీరు ఆ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఈ నూతన గృహ నిర్మాణాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశి వాళ్ళు మరి ఎవరైనా కూడా ఈ సంవత్సరం కనుక మీరు ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఖచ్చితంగా మీరు మే 1వ తేదీ నుంచి మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆ గృహానికి సంబంధించి మీ కళ నెరవేరుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇది గోచార ఫలితాలే. వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది. శని సంచారం జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కాకపోతే మీరు విపరీతంగా డబ్బు కోసం కష్టపడతారు, విపరీతంగా మీరు ధన సంపాదన పెంచుకోవడానికి మీరు విపరీతంగా కష్టపడతారు. ఆ విపరీతంగా కష్టపడటం వల్ల డబ్బుని ఖచ్చితంగా కూడా మీరు ఆదా చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీకు ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి బదిలీలు అనేవి జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులు మీ యొక్క కుటుంబ సభ్యులకి, అలాగే మీ యొక్క సొంత ఊళ్ళకి మీరు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరంలో ఏదో విధంగా మీరు స్థిరాస్తులను ఇంప్రూవ్ చేసుకోవాలని, ఏదో విధంగా మీ ఆస్తులను కూడబెట్టుకోవాలని, ఏదో విధంగా మీ యొక్క సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడింపు చేసుకోవాలని, మీకంటూ ఒక రకమైన సోషల్ ఐడెంటిటీకి కోసం మీరు విపరీతంగా కృషి చేస్తారు, విపరీతంగా తాపత్రయపడతారు. ఆ తాపత్రయపడి ఖచ్చితంగా కూడా ఆ మేరకు కూడా మీరు కృషి చేయడం, దాంట్లో విజయం సాధించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏదో రకమైన టెన్షన్లు అవి మాత్రం కామన్గా ఉంటాయి. ఆ టెన్షన్ లేకుండా ఉండటానికి మీరు ఎప్పటికప్పుడు మీరు ప్రాణాయామం కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల చాలా వరకు కూడా మానసికమైన ప్రశాంతతని మీరు కల్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం ఎంత విపరీతంగా వస్తుందో ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఖర్చులు పెట్టేటప్పుడు మీరు ఆచితూచి వ్యవహరించాలి.
ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించి మీరు ఖర్చులు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ అసహనాన్ని కానీ, కోపాన్ని కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ద్వేషాన్ని కానీ ఇతరుల మీద మీరు చూపించే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఇబ్బందులు వస్తాయి. అలాగే మీ యొక్క బంధువులతో కానీ, మిత్రులతో కానీ మీ యొక్క అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళ వల్ల వాళ్ళకి మీకు ఆ డిస్టెన్స్, ఆ దూరం అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సంయమనం పాటించాలి, ఓర్పు పాటించాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఒకవేళ ఎవరైనా ఏదన్నా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఏదైనా మాట్లాడినా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అందరితో కూడా స్నేహపూర్వకంగానే మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా కొంచెం సంయమనం పాటించాలి. సాధ్యమైనంత వరకు ఆ స్థిరాస్తులకు సంబంధించి పంపకాల విషయంలో మీరు ఆ పంపకాలు చేసే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం అనేది చాలా వరకు మంచి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దుబారా ఖర్చుల్ని కూడా మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం, అలాగే లగ్జరీస్లో పాల్గొనటం, లావిష్గా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం అనే పద్ధతులు అన్నిటికీ కూడా మీరు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ప్రయాణాల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు మీరు పక్కా ప్లానింగ్తో మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా మీరు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క తల్లిగారితో మీకు సంబంధ బాధ్యతలను మీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ తల్లిగారు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కూడా తల్లే కదా మనల్ని అందని మీరు పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కదా, అలా కాకుండా మీరు వారితో గొడవలకు కానీ ఘర్షణలకు కానీ దిగితే కనుక మీ యొక్క మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా ఈ కంటికి సంబంధించిన సమస్యలు పెరగడానికి, అలాగే ఈ వ్రణాలకు సంబంధించిన సమస్యలు పెరగడానికి, ఈ రక్తపోటుకు సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త పనులు మీకు చేకూరుతాయి. ఆర్థికంగా మీకు బ్రహ్మాండమైన వెసులుబాటు కలుగుతుంది. డబ్బులు బాగా మీరు ఆర్జిస్తారు. అవకాశాలు కూడా మిమ్మల్ని అలాగే వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సిన్సియర్గా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ సమయస్ఫూర్తితో కానీ, తెలివితేటలతో కానీ ఆయా పనులన్నీ కూడా మీకు పరిస్థితులు మీకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకి, ఇబ్బందులకి మీరు భయపడిపోకుండా ధైర్యంతో మీరు కనుక పోరాడి కష్టపడితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా వాళ్ళకి రాబడి ఉంటుంది. ఒక ఇంటివారు అవుతారు. అలాగే మంచి స్థిరాస్తులను కూడా మీరు పెంపొందించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మొత్తమే చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మంచి మంచి యోగాలు మీకు
కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి. దీంతోపాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. అందువల్ల మీ వ్యక్తిగత జాతకాలను కూడా మీరు పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.